హలో ఎవ్రీవన్. బంగాళాదుంప కూర్మ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బంగాళాదుంపలు వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని ఉడకనివ్వాలండి. మరి ఒక ప్యాన్ తీసుకుని ఉల్లిపాయలను మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మగ్గించాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి కారాన్ని యాడ్ చేయాలండి. మేము కొంచెం స్పైసీగా తింటున్నందువల్ల కొంచెం కారం ఎక్కువగానే వేసాను. మీరు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. తర్వాత దీంట్లోకి పసుపుని వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్‌ని కూడా యాడ్ చేయాలండి దీంట్లోకి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలండి. ఒక 2 నిమిషాలు ఇలాగా మగ్గనిస్తే బాగుంటుందండి కూర. అదేవిధంగా దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేశాక ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన బంగాళాదుంపలను వేసుకోండి. నేను పెద్ద పెద్ద పీసెస్ వేసేసాను అనుకోకండి. కూర అయ్యేటప్పటికి ఇవి స్మాల్ పీసెస్ కింద అవుతాయి. అదేవిధంగా ఏంటంటే బంగాళాదుంపలు ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా కుక్ అవుతాయండి కర్రీ. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఈ విధంగా కూర దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి ధనియాల జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలండి మూత పెట్టి. మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి. కూర చాలా బాగుంటుందండి. కూర్మా అనేది ఈ రైస్ చపాతీలోకి, అదేవిధంగా రోటీలోకి కూడా, రైస్లోకి చపాతీలోకి చాలా రుచికరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.